నమస్తే ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా చెప్పుకునే కథల ద్వారా ఇంగ్లీష్ మరియు స్పెషల్ గ్రామర్ పాఠాలు వీక్లీ ట్వైస్ చొప్పున సాయంత్రం 6 గంటలకు అప్లోడ్ చేస్తున్నాను. ఇంగ్లీషు ప్రారంభం నుండి నేర్చుకునే మిత్రుల కోసం అతి దిగువ స్థాయి గ్రామర్తో ఫండమెంటల్ ఇంగ్లీష్ పేరుతో వీక్లీ వన్స్ చొప్పున ఉదయం 10:30కు అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ సిరీస్లో ఇది రెండవది. మొదటిది స్పెషల్ 1 ది శబ్దం గురించి తెలుసుకున్నాం. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈనాటి వీడియోలో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు గురించి తెలుసుకుందాం. మిత్రులారా, పాఠంలోకి స్వాగతం. ఫ్రెండ్స్, వాక్యములో కర్త, క్రియ, కర్మలను గుర్తించడం ఆంగ్ల వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. హియర్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆన్ హౌ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ ఇంగ్లీష్ సెంటెన్స్. అసలు ముందుగా సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా సబ్జెక్ట్ వచ్చేసి, the subject is the person, place, thing or idea that performs the action of the verb. It answers the question who or what is doing the action. క్రియను చేసే వ్యక్తి, ప్రదేశము, వస్తువు లేదా భావన కర్త అవుతుంది, అదే సబ్జెక్ట్ అవుతుంది. ఎవరు లేదా ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు ఇది సమాధానం ఇస్తుంది అన్నమాట. తర్వాత మనం వీటిని ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు వెర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద వెర్బ్ ఈస్ ద యాక్షన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇట్ డిస్క్రైబ్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ ఆర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, వాక్యంలో జరిగే పని లేదా కదలికను క్రియ అంటారు. కర్త ఏం చేస్తున్నాడో లేదా ఏం జరుగుతుందో ఇది వివరిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి మనం గమనించినట్లయితే, ద ఆబ్జెక్ట్ ఈస్ ద పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్. క్రియ యొక్క ఫలితాన్ని స్వీకరించే వ్యక్తి, ప్రదేశము, వస్తువు లేదా భావన కర్మ అవుతుంది. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ who or what is receiving the action, or to whom what is the action being done. ఓకే, ఎవరిని లేదా దేనిని లేదా ఎవరికి లేదా దేనికి ఈ పని జరుగుతోంది అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్, మరి వాటిని మనం ఎలా గుర్తించాలి? హౌ టు ఐడెంటిఫై దెమ్? ఫైండ్ ద వెర్బ్ ఫస్ట్. అసలు ముందుగా మనం క్రియను గుర్తించాలి. The easiest way to start is by identifying the action word in the sentence, that is verb. కదా, వాక్యంలో జరిగే పనిని గుర్తించడం చాలా సులభమైనటువంటి మార్గం. ఫస్ట్లీ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అసలు ఏం జరుగుతోంది? అప్పుడు వచ్చే సమాధానం వెర్బ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ చూద్దాం. వన్స్ యూ హ్యావ్ ద వెర్బ్, ఆస్క్ హూ ఆర్ వాట్ ఈజ్ పెర్ఫార్మింగ్ దిస్ యాక్షన్. క్రియను గుర్తించిన తర్వాత ఈ పనిని ఎవరు చేస్తున్నారు లేదా ఏం చేస్తున్నారు అని అడగండి. వచ్చే సమాధానం మీకు కర్త అవుతుంది. ద ఆన్సర్ విల్ బి యువర్ సబ్జెక్ట్. ఓకే, అలాగే చివరిగా మనం కర్మను, ఆబ్జెక్ట్ ని ఎలా గుర్తించాలో చూద్దాం. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద వెర్బ్ అండ్ సబ్జెక్ట్, ఆస్క్ హూ ఆర్ వాట్ ఈజ్ రిసీవింగ్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్. క్రియ మరియు కర్తను గుర్తించిన తర్వాత క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు లేదా ఏమి స్వీకరిస్తున్నారు అని అడగండి. వచ్చే సమాధానం మనకి కర్మ, ఆబ్జెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నాట్ ఆల్ సెంటెన్సెస్ విల్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. అన్ని వాక్యాల్లో కర్మ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మరింతగా కర్త, క్రియ, కర్మలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే టిప్స్ కొన్ని ఉదాహరణ వాక్యాల ద్వారా చెప్తాను చూడండి.
టిప్ 1 వచ్చేసి లుక్ ఫర్ ద యాక్షన్. అసలు ఆ వాక్యంలో యాక్షన్ అంటే చర్య ఏదో చూస్తే సింపుల్ గా మనకి వెర్బ్ ఏదో తెలుస్తుంది. ద వెర్బ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టు ఫైండ్ ఫస్ట్. క్రియను ముందుగా గుర్తించడం వాక్యంలో చాలా ముఖ్యమైన పని. ఇట్స్ ద డూయింగ్ వర్డ్. ఇది పనిని చేసేది, చర్యను చేసేది, ఏదో ఒక యాక్షన్ మనకు తెలియజేస్తుంది. మనము చాలా తేలికగా గుర్తించవచ్చు, ఎందుకంటే ఇది ఆ వాక్యం మొత్తానికి ఒకే ఒక యాక్షన్. అఫ్ కోర్స్ కొన్ని వాక్యాలలో ఒకటికి మించి కూడా యాక్షన్స్ ఉంటాయి, దట్ ఈస్ అందర్ స్టోరీ. అవన్నీ కూడా క్రియలే. ఫర్ ఎగ్జాంపుల్, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ఈ వాక్యం చూద్దాం. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. వాట్ ఈస్ ది యాక్షన్? దీనిలో చర్య ఏది? బార్క్డ్. వెర్బ్, ఇదే వెర్బ్. అలాగే షీ రీడ్స్ ఎ బుక్ ఎవ్రీ నైట్. షీ రీడ్స్ ఎ బుక్ ఎవ్రీ నైట్. ఈ వాక్యం చూస్తే వాట్ ఈస్ ది యాక్షన్? దీనిలో చర్య ఏది? రీడ్స్, చదవటం. ఇదే వెర్బ్. ఓకే, వెర్బును మనం ముందుగా గుర్తించడం చాలా తేలికైన పని. వెర్బ్ ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దీని ఆధారంగా సబ్జెక్టు, ఆబ్జెక్ట్ కూడా గుర్తించవచ్చు. సరేనా? టిప్ 2లో సబ్జెక్ట్ ని ఎలా గుర్తించాలో చూద్దాం. ఇందులో గుర్తుంచుకోవాల్సింది హూ ఆర్ వాట్ ఈస్ డూయింగ్ ద యాక్షన్. వన్స్ యూ ఫైండ్ ద వెర్బ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ ఆర్ వాట్ ఈస్ డూయింగ్ దిస్ యాక్షన్. దట్ విల్ బి యువర్ సబ్జెక్ట్. ఓకే, ఎగ్జాంపుల్, ద స్టూడెంట్ రోట్ ఎ లెటర్. ఇది వాక్యం. ఇప్పుడు మీరు ఏమని ప్రశ్నించాలి? హూ రోట్? ఎవరు రాశారు? ద స్టూడెంట్. ఇది సబ్జెక్ట్. అలాగే ఇంకో వాక్యం చూద్దాం. ద సన్ షైన్స్ బ్రైట్లీ. హూ షైన్స్? ద సన్. ఇది సబ్జెక్ట్. ఓకే, చివరి టిప్ గా మనం ఆబ్జెక్ట్ సంగతి చూద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సింది హూ ఆర్ వాట్ ఈజ్ రిసీవింగ్ ద యాక్షన్. ఈ ప్రశ్న మీ మనసులో ఉండాలి. హూ ఆర్ వాట్ ఈజ్ రిసీవింగ్ ద యాక్షన్. ఆఫ్టర్ ఫైండింగ్ ద వెర్బ్ అండ్ సబ్జెక్ట్, ఆస్క్ హూ ఆర్ వాట్ ఈజ్ రిసీవింగ్ ద యాక్షన్. ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఆబ్జెక్ట్. ఇఫ్ దర్ ఈస్ సంథింగ్ రిసీవింగ్ ద యాక్షన్, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్. రిమెంబర్, నాట్ ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. అన్ని వాక్యాల్లో ఆబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బాయ్ కిక్డ్ ద బాల్. ఈ వాక్యంలో వాట్ డిడ్ ద బాయ్ కిక్? అబ్బాయి దేన్ని తన్నాడు? ద బాల్. అది ఆబ్జెక్ట్. అలాగే షీ ఏట్ అన్ యాపిల్. ఈ వాక్యంలో వాట్ డిడ్ షీ ఈట్? ఆమె దేనిని తిన్నది? అన్ యాపిల్. ఇది ఆబ్జెక్ట్. దే వాచ్డ్ ఏ మూవీ. వాట్ డిడ్ దే వాచ్? వారు దేన్ని చూశారు? ఏ మూవీ. ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వెర్బు అంటే ఏంటి, వాటిని మనం ఎలా గుర్తించాలి తెలుసుకున్నాం కదా. జస్ట్ ట్రై టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ దీస్ సెంటెన్సెస్. ఇక్కడ మీకు కొన్ని వాక్యాలు ఇస్తాను, దానిలో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ గుర్తించి సమాధానాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. సెకండ్ వన్, మై మదర్ బేక్స్ డెలిషియస్ కేక్స్. థర్డ్ వన్, birds singing beautiful songs. Fourth one, he drives a fast car. Fifth and final one is students learn new things. Okay friends, I hope this detailed explanation helps you to understand the core components of English sentences. Okay friends, bye.